కాంగ్రెస్ బీజేపీ ఇది అర్థం కావట్లేదు. ప్రజలు తెలివితోటి ఒక నాయకుని ఎన్నుకుంటున్నారు, కానీ ఎవరు వస్తారనేది ఇంకా ఇంతవరకు చెప్పలేము. రేపు కౌంటింగ్ ఉంది కాబట్టి నేను తెలుసుకుంటుంది. సో ఏదొచ్చిన పార్టీ ప్రజల కోసం మెయిన్ చేస్తే బాగుంటుంది నా ఆశ. అంటే మీ ఉద్దేశంలో ఏ పార్టీ వస్తాయని? నా అంచనా ప్రకారం అయితే అది మాకు 50-50 అనిపిస్తున్నది. ఏదొస్తుందో మనం ఇంకా తెలియదు. అంటే ఒక అంచనా నాకు తెలిసి ఒక 40% కాంగ్రెస్ ఉంది, 60% బీజేపీ ఉంది. కానీ సెంట్రల్లో మాత్రం ఏదొచ్చినా సరే మనకు మేలు చేయాలని నా ఆశ. मैं आटो सर मैं सपोर्ट कांग्रेस को करा हूँ, वोट भी कांग्रेस को डाला हूँ। कांग्रेस आने की कांग्रेस को पूरा उम्मीद कांग्रेस है सर। निजामाबाद कांग्रेस है। सेंट्रल में साहब 50-50 साहब। నా పేరు గంగారాం. ఇక్కడ వన్నీ చౌరస్ దగ్గర ఆనంద్ నగర్లో ఉంటాను. ఆర్టీసీ రిటైర్మెంట్ మాకేం పెన్షన్. రేపు ఎలక్షన్ దాంట్లో ఎందుకంటే ఈ బీజేపీ కాంగ్రెస్ దేంట్లో ఇది నిలబడ్డది. రేపు ఎక్కడ చూస్తే ఎక్కువ మట్టుకు బీజేపీ అని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కావచ్చు. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి దీంట్లో అంత టెక్నాలజీగా ఇట్లా ఇదవుతుంది అన్నట్టు ఇది ఉంది. రేపు కౌంటింగ్ మాత్రం ఎక్కువ మటుకు ఈ బీజేపీ అని గెలవచ్చు అని నా అభిప్రాయం. నేను అక్కడెక్కడెక్కడో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోతుంది. ఇక్కడ రాకపోయినా, ఇక్కడ ఎమ్మెల్యే రాకపోయినా మాత్రం మోడీ మాత్రం ప్రధానమంత్రి మళ్ళీ హ్యాట్రిక్ తీసుకుపోతుంది ఖాయం అని. నిజామాబాద్ జిల్లా గోదన్ రోడ్ నడ్డా టాకీస్ కాడ ఉంటా నివాసం. వచ్చేసి సెంటర్లో బీజేపీ వస్తుందని 100% నమ్మకం ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో కూడా బీజేపీ వస్తుందని 100% నమ్మకం ఉన్నది. ఎందుకల్లా అలాగా బీజేపీ వస్తే మనకు కొన్ని జరిగేటి పనులు పైన జరుగుతాయి అని నా అభిప్రాయం. పోయినసారి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ సెంటర్లో కూడా ఉంది. ఏ గొడవలు ఏ సంఘటనలు ఎసుంటి కూడా జరగకుండా అంతా మంచిగా జరిగింది. ఈసారి కూడా మోడీ ప్రభుత్వం వచ్చి సెంటర్లో బీజేపీ ఉంటే ఎసుంటి గొడవలు ఎసుంటి జరగకుండా అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం. हेलो, मेरा नाम मोहम्मद हुसैन है। अब जो इलेक्शन का जो 4 तारीख को रिजल्ट है, तो ऐसा उम्मीद नज़र आ रहा है कि यहाँ से निज़ामाबाद कॉन्स्टिट्यूंसी से कांग्रेस के जीतने के चांसेस ऐसा नज़र आ रहे हैं। हो सकता है कांग्रेस ही जीतेगी और मरकज़ में एनडीए अलायंस जीतने के पूरे चांसेस है। बल्कि 300 के पार भी सीटें आने के चांसेस है एनडीए के, और राहुल गांधी प्राइम मिनिस्टर बनने के पूरे चांसेस बन रहे हैं। बल्कि कल 4 तारीख को मुल्क के हर पोलिंग स्टेशन पर अगर सही काउंटिंग हो और सही तरीके से काउंटिंग किया जाए तो हो सकता है 300-350 के पार भी जो है इंडिया अलायंस जा सकती है और इंडिया अलायंस का प्राइम मिनिस्टर बन सकता है और मोदी जी घर जा सकते हैं, ऐसा उम्मीद जताया जा रहा है।
భక్తావాసం స్మరే నిత్యకాయుర్కామార్థ సిద్ధయే రథమంత్రగండఛావేకదండం తృతీయం కృష్ణపిండాక్షం గజవర్తకం చతుర్దకం లంబోదరం పంచమక్షాశిష్టం నికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం ప్రకాశకం నవమం కాలచంద్రం చ దశమం వినాయకం ఏకాదశం గణపతిం చ ద్వాదశం గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంఖ్యాపటేన న చైల్యభయస్తస్య సర్వసిద్ధికా విగ్రహో విద్యాతీతవతే విద్యామునాతీతవతే గణం పుత్రాతీతవతే పుత్రాన్ మోక్షాతీతవతే జపేతి గణపతి స్తోత్రం షడ్మాసైకమన్యతే సంవత్సరేణ సిద్ధించ కదలే నాస సంశయ అష్టోద్యోజ్ఞాన విద్యశ్చ లిఖిత్వాయ సంహర్తయే తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్యాగ సాధత ఇది శ్రీనారాయణ పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇందూరు ఎమ్మెల్యే ధన్పాల్ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి వైస్ పురుషోత్తమ గారికి, మరి వెనుకనిపించిన చింద్రమాణిక్యం గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ద్వారా ఏదైతే సేవ చేస్తున్నారో మొదట సేవ గురించి చెప్పాలనుకుంటే మన నిజామాబాద్లో ఎవరైతే సేవ చేస్తారో దాన ధర్మాలు చేస్తారని పేరు మొదటిగా వచ్చేది మన ధన్పాల్ సుబ్రహ్మ కాబట్టి వారి అనుకాలంలో నడుస్తామని చెప్పి మా యూత్ బాసరి ఫౌండేషన్ ఎవరిని చూసినా 30+ ఉన్నోళ్ళు వాళ్ళ వ్యాపారం చేస్తూ వాళ్ళ దాంట్లోకి ప్రతి నెల వాళ్ళు సేవ చేసేందుకు ఏదో ఒక కార్యక్రమానికి సేవ చేసేందుకు వాళ్ళు ఉన్నట్టున్నందుకు వారికి శుభాభినందనలు. వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క సేవాకరణ హాస్పిటల్లో కానీ మరి ఈ బుక్స్ పంపిణీ కానీ సెకండ్ ఇయర్ నాకు చేసినా కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏదైతే తోడ్పాటిస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భారత్, వాసవి మాతాకి జై. ఈ నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు గన్నారం సరిత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. వాసవి చరిత్ర ఫౌండేషన్ వారు ప్రతి నెల వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆర్యవైశ్య పేద మరియు బ్యాగ్ ఒక ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ చేసే సభా కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి నిజామాబాద్ జార్ఖండ్ శాసనసభ్యులు మనందరి వాజ్పేయిలు మనందరిచే అభిమానంగా సూర్యాన్ని పిలువబడే ధన్పాల్ సుబ్రహ్మణ్యం నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా ఆదివాసీ మహాసభ అధ్యక్షులు మురళీగుప్తా గారు, ప్రధాన కార్యదర్శి మత్స్య పురుషోత్తమ గారు, చిన్నారులందరికీ బీజేపీ కార్పొరేటర్ శంకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అన్నగారి అడుగుజాడలో నడవాలనే ఏకైక కాంక్షతో సేవా తత్పరులు, సేవా తెలంగాణలు ఎవరు ఏదడిగినా కాదన లేకుండా మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
సత్యనారాయణ గారి నాయకత్వంలో వారి ప్రేరణతో వాసవి జనతా ఫౌండేషన్ వారు వారి యువతను అయినప్పటికీ చాలా పెద్ద విశాలమైన మనసుతో ప్రతి నెల ఒక సేవా కార్యక్రమాన్ని గత చాలా రోజులుగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం మీరందరూ పేద విద్యార్థులకు అండగా ఉండడానికి వీలుగా బ్యాగు నోటు పుస్తకాలు ఇచ్చి నిజామాబాద్ నగరంలో ఒక సంచలనం సృష్టించారు. దాని కొనసాగింపుగా ఈ సంవత్సరంలో కూడా పేద వైశ్య విద్యార్థులకు బ్యాగు నోటు పుస్తకాలు ఇతర ఎడ్యుకేషన్ పంపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను గౌరవంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. వీరి సేవలు ఇలాగే నిరంతరం కొనసాగించడానికి వీలుగా వాసవి మాత కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ నా వంతుగా ఎప్పుడైనా ఎలాంటి సాధ్యమైనా కావాలనుకుంటే నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నారు. జయ శ్రీరామ్. మంచిగా అలవాటు అయిందంటే ఎన్ని కార్యక్రమాలు ఈ వాసవి జనతా నుంచి చేస్తున్నారు. రీసెంట్ గానే చిన్నపిల్లలందరికీ చెక్కులు కూడా అందజేశారు. ఇప్పుడు ఇది ఇక ముందు చాలా మంచి ప్రోగ్రాములు వాళ్ళు చేయాలని కూడా ఆశిస్తూ నమస్కారం. కార్పొరేటర్ శంకర్ గారు మరియు ప్రభాకర్ గారు, మా మహిళా మండలి అధ్యక్షురాలు టౌన్ సంత గారు మరియు వేదిక విద్యార్థులకు ఈ ట్రస్ట్ ఏదైతే స్థాపించారో వాసవి జనతా ఫౌండేషన్ అని, దాంట్లో భాగంగా మా పేరెంట్స్ అంతా ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నారు. వీళ్ళ పిల్లలందరూ కూడా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు చదువులో మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్కు మరియు పేద మన వైశ్య పిల్లలకు అందరికీ కూడా వాళ్ళు డబ్బు రూపాన మరియు వస్తు రూపాన మరియు బ్యాగుల రూపాన అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మొన్ననే ఒక 10 స్టూడెంట్స్కు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతకుముందు హాస్పిటలైజేషన్ ఉంటే 20,000 రూపాయలు, ఒకరికి 10,000 రూపాయలు, ఒకరికి 5,000 రూపాయలు ఇలా ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ మనము వాళ్ళకు విన్నట్టుగా సపోర్ట్గా ఉండి వాళ్ళ మంచి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు 130 మందికి బ్యాగ్స్ అండ్ బుక్స్ నోట్బుక్స్ ఇస్తున్నారు. వాళ్ళను ముఖ్యంగా మా జిల్లా కార్యవర్గం నుండి మేమంతా కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంటాము. వాళ్ళు చేసే కార్యక్రమాలకు మేము కూడా విన్నట్టు ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుతున్నాను. అలాగే మా జిల్లా ఆర్యవేశ మహాసభ తరఫు నుంచి కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. హెల్త్ క్యాంపులను కానీ, రక్తదాన శిబిరాలు కానీ, మరియు పిల్లలకు ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పిలిచి మెడల్స్ ఇస్తూ వాళ్ళని గౌరవిస్తున్నాం. కాబట్టి అలాగే పేద వైశ్య సోదరుల వాళ్ళకి అందరికీ తెలియజేయడం ఏంటంటే, మీకు ఎటువంటి కార్యక్రమాలలో మీ పిల్లలు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఫీజు రూపాయన కానీ మరి వస్తు రూపాయన కానీ మేము మా జిల్లా ఆరోగ్య సంఘంలో నిర్వహిస్తే తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పి కోరుతున్నాను. అలాగే మన జిల్లాలో అపర తాళకర్ణుడుగా పేరుగాంచిన మన ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు. అడిగిన వారికి లేదనకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన నిజామాబాద్కు ఒక వరమని చెప్పాలా, ఎందుకంటే ₹1 కూడా తీసుకోడు. అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన వారికి లేదనుకుంటా డబ్బు సహాయం కానీ, వస్తు సహాయం కానీ ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్న మన ఎమ్మెల్యే గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ పూజిస్తున్నాను.
పురుషోత్తమ జై శ్రీరామ్ అంటే మన బాడీలో రక్త ప్రసరణ పెరుగుతుంది, మనిషి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అందుకే అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్, భారత్ మాతాకి, వాసవి మాతాకి. వారికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సోదరుడు మోటూరు మురళి గారికి, నాగశెట్టి శ్రీనివాస్ గారికి, మాణిక్యం స్వామి గారికి, మరియు కాపటి ముక్కల్ గారికి, కచ్చి పురుషోత్తం గారికి, కప్పల కొట్టాయి గారికి, మా సోదరుడు గూడెపు రఘు గారికి, మండలూరు శ్రీనివాస్ గారికి, కార్పొరేటర్లు సోదరుడు మాస్టర్ శంకర్ గారికి, మరి ఒక కార్పొరేటర్ విలేజ్ల ప్రభాకర్ గారికి, స్థానిక కార్పొరేటర్ అంటే ఈ గంజుకు సంబంధించి మా మంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి సెంటర్ పాయింట్ అంటే హీరోలను కూడా చెప్పచ్చు, గూడెపు సాయి ప్రసాద్ గారికి, నందమూరి నిఖిల్ గారికి, కాపటి భరత్ గారికి, మోటూరి లక్ష్మణ్ గారికి, వచ్చు సాయి కృష్ణ గారికి, మరియు వారి బృందం అందరికీ, వేదిక ముందున్న వైశ్య సోదరి సోదరులకు, చిన్నారులకు, చిరంజీవులకు అందరికీ కూడా నా నమస్కారం. సేవ అంటేనే వైశ్యుడు, పన్యాలయంలో దున్యాలయం. ఇక్కడే కాదు, మనం ప్రపంచంలో ఏ దేశంలో అయినా, భారతదేశంలో ఏ కార్నర్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ నగరంలో అయినా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది అక్కడ మ్యాక్సిమంగా వైశ్యులు అయి ఉంటారు. అయితే గత అనేక దశాబ్దాల నుండి మన పూర్వీకులు, పెద్దలు, మన కుటుంబ సభ్యులు ఏదైనా సేవ అంటే పొందుతాం. కానీ మా చిరంజీవులు, మా సోదరులు, మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు నాకు సంతోషం ఏమైందంటే అంత యూత్ కూడా కలిసి, మొత్తం యూత్ 27 మంది కలిసి గత సంవత్సరం క్రితము అందులో మేము ఇట్లా ఈ విధంగా స్టార్ట్ చేసినాము. నెల నెలకు ముఖ్యంగా చిన్నారులకు చదువు విషయంలో లేదా ఇంకేదైనా అవసరాలు అనుకుంటే ఈ విధంగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు తప్పకుండా రావాలంటే అది ఏ పని ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి అసలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఆలోచన ఈనాటి కలియుగంలో ఎట్లా ఉంటుంది, యూత్ అంటే తినుడు, తిరుగుడు, సోకుడు, రాజు. కానీ ఒక సేవ చేయాలన్న భావం కలిగినప్పుడు వారి జీవితంలో మొత్తం కూడా ఒక లైఫ్ స్టైల్, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అద్భుతమైన వారి ఆలోచనకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అమ్మవారి ఆశీర్వాదంతో, పక్కనే ఉన్న ఉమాశంకరుడు ఆశీర్వాదంతో మీరు ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టిందో భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, ఇంకా మీ సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఏడున్నా కానీ నిజామాబాద్ నగర ఆర్య వైశ్యులకు మీరు మీ సేవలు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పెట్టుకుంటా ఉన్నాను. అదేవిధంగా వారు ఏదైతే ఎప్పుడన్నా పేద ఆర్య వైశ్య పిల్లలకు చదువు కోసము మేము అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు వాటిని చెప్పడం జరిగింది. మీ తరఫు నుండి పేద పిల్లలకు, ఆర్య వైశ్య పేద పిల్లలకు అంటే నిజంగా వాళ్ళు చదివించుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫౌండేషన్ నుంచి ఒక ముగ్గురిని ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. సంవత్సరం మొత్తంలో వారి స్కూలు, బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ మొత్తం కూడా నా ట్రస్ట్ ద్వారా నేను స్పాన్సర్ చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరిగింది. ఇక సేవ అంటే గుడి కానీ, బడి కానీ, అన్నదాన సత్రాలు కానీ
అనాథ శరణాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ వైశ్యులంటేనే ఆ సేవా కార్యక్రమాలు ముందు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న ఏదైతే మనం అందరం చూసినాం, రిజల్ట్స్ వచ్చినాయి. ధర్మం కోసం మీరందరూ కూడా ఏకాదానిపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా గెలిపించిన మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆర్యవైశ్యులంటేనే ధర్మం వైకుంఠం తరతరాల నుండి ఏదో ఈ 10 సంవత్సరాల కొద్ది అనుభవించి మళ్ళీ లైన్ వచ్చేస్తున్నారు. అదే కాదు, ఎప్పుడైనా మనని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునేటట్టు, మనని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యేటట్టు, ఇది మనలో ఉన్న గొప్పతనం. ఏ స్థితిలో ఉన్న కానీ, పేదలు కానీ, ఉన్నోడు కానీ, ధనవంతుడు కానీ, వాస్తవంగా నిజాలు మాట్లాడతాం. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడు మనకు చేత కాదు. ఏదో 100 ఒకరు 10,000 విషయం, అది నెగిటివ్. అందుకోసమే మనమంటే ఒక సమాజంలో ఒక గౌరవం. మనమంటే ఏ రంగంలో అయినా గౌరవిస్తాం, రాజకీయ రంగంలో కూడా మనల్ని గౌరవిస్తాం. ఎందుకంటే వీళ్ళంటే మాటిస్తే తప్పదు. వీళ్ళని దగ్గర ఏదైనా మనము వీళ్ళ విశ్వాసంతో ఉంటారు, కమిట్మెంట్తో ఉంటారు. అదొక మంచి పేరున్న మనకు మీ అందరి ఆశీర్వాదంతో 6 నెలల క్రితం మనం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నిజామాబాద్ తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఒక 5-6 జిల్లాలలో వెళ్ళిన ఆత్మీయ సమ్మేళనాలు సన్మానాలు. ముఖ్యంగా ఏ ఆర్యవైశ్యుడికి ఏ సమస్య వచ్చినా నేను ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ విషయంలో ఎవరికి ఏది అవసరం ఉన్నా 24 గంటలు నా దగ్గర రావడానికి ఎవరు కూడా సంకోచించడం మీ అందరూ కూడా తెలియజేస్తాం. మీ కుటుంబంలో పెళ్లి విషయంలో ఏదైనా సహాయ సహకారం కావాలన్నా, మీ పిల్లల చదువు విషయంలో కానీ, ఇంకా హెల్త్ విషయంలో కానీ ప్రభుత్వం తరఫు నుండి ఆర్థికంగా లేదా ఏ విధంగా నేను మ్యాక్సిమంగా హెల్ప్ చేయగలుగుతా, లేదా నా ట్రస్ట్ ద్వారా నేను హెల్ప్ చేయగలిగడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. మీ అందరూ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా యూత్ మీరు మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి, ఈ ఫౌండేషన్కు నా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నేను మీకు సహకరించడానికి ఎల్లవేళలో సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ నేను తెలియజేస్తాను. అదేవిధంగా ధర్మం కోసం మనం ముందు వరుసలో ఉంటాం. అభివృద్ధిలో కూడా మనం సహకరిద్దాం. నిజామాబాద్ అర్బన్ విషయంలో నేను ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు చెప్పిన, రాజకీయంగా నిజామాబాద్ అర్బన్ మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఉదాహరణ. మనుషులు రాజకీయం ఎదుగురంటారు, చాలా దగ్గర ఎక్కడికి వెళ్ళారు. మనం ఏదైతే పని తలపెడతామో, ముఖ్యంగా మనం వ్యాపారస్తున్నాం, వ్యాపారాలను ఎంత కాన్సన్ట్రేట్ చేసి మనము వ్యాపారం సక్సెస్ చేసుకుంటామో, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత మనం ఫుల్ ఫోకస్ పెట్టాం. వాస్తవంగా చెప్పాలంటే ఒక లెవెల్ వరకు వెళ్తాం, ఆ తర్వాత కొంచెం ఎక్కడో బ్రేక్ పడుతుంది. రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల భవిష్యత్తులో ఎదగాలని, దాంట్లో కూడా లాభంతో సహకారం ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నా. నిజామాబాద్ అర్బన్ రాష్ట్రంలో ఎక్కడికి నేను చెప్తా ఉంటా, ఆర్యవైశ్యుల రాజకీయ మా నిజామాబాద్ ఉంటుందని చెప్తా ఉంటా. 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు కూడా 10 40 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నాను. మీరందరూ కూడా మన గోల్, మన ఏదుంటుందో దాని మీద తెచ్చిపెట్టి అసాధ్యం అనేది ఏది లేదు, అసాధ్యం అనేది ఏది లేదు. కనుక మీరందరూ కూడా ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఒక ఆర్యవైశ్యుడు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో నిజామాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు
నిజామాబాద్ పట్టణ ప్రజలకు పేద ఆర్య వయసులకు నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మనమందరం కూడా తరతరాల నుండి ధర్మం వైపు ధర్మం కోసం పనిచేస్తాం. ఏదైనా ఉందంటే మనం ముందుంటాం. భవిష్యత్తులో మీరు ధర్మం గురించి ఏదైతే ఎవరు పనిచేస్తున్నారో, ధర్మం గురించి ఎవరు పాటుపడుతున్నారో, ఇలా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక మంచి స్థానం కల్పించిన నిబంధన మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ధర్మానికి మద్దతు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ భారత్ మాతాకి
వాసవి ఫౌండేషన్ నుండి బ్యాగ్ బుక్స్ అన్నీ చాలా సంతోషంగా ఉంది. వాసవి ఫౌండేషన్కి చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాసవి జనతా ఫౌండేషన్ వారు గత సంవత్సరం నుంచి ఆడవేశ పేద విద్యార్థులందరికీ బ్యాగులు మరియు పుస్తకాలు అందించడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం రోజున ఉమామహేశ్వర ఆలయంలో వాసవి జనతా ఫౌండేషన్ వారి కార్యవర్గ సభ్యులతో ఒక 100 మంది పుస్తకాలు మరియు బ్యాగులు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో బీసీల యొక్క సంక్షేమం గురించి, బీసీల హక్కుల గురించి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విషయం బీసీ కమిషన్కు దృష్టిలో ఉందన్నమాట మీరు మనం చేస్తాము. అయితే మీరు మీపై ఇప్పుడు గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మీరు ఈ బీసీ సంక్షేమ సంఘంలో చాలామంది యాక్టివ్గా ఉన్నవారు ఉన్నారు. మీరు దయచేసి వచ్చే ఈ 2 నెలలు మీరు మీ పూర్తి సమయాన్ని కేటాయించి బీసీ అందరూ అనేది ఈ ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా అనేది ఎన్రోల్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎంత శాతం చెప్తున్నారో 52, 56%, తర్వాత గవర్నమెంట్ 42% అన్నది మన అది రీచ్ కావాలంటే మనం డాటా అనేది మన దగ్గర ఉండాలి. ఇది ఈ అవకాశం మన రాదు. ఇప్పుడు అందరికీ కోఆపరేట్ చేస్తున్నారు బీసీ సంఘాల ద్వారా. అందరూ రెగ్యులర్గా బీసీ కమిషన్తో మాట్లాడుతున్నారు. మీరు యాక్టివ్గా ఉన్నారన్నమాట మాట్లాడుతూ. తర్వాత మీరు గ్రామ అభివృద్ధి కమిటీ అన్నమాట. ఇంతకుముందు కూడా ఇదే సమావేశంలో చెప్పడం జరిగింది. గతంలో కూడా బీసీ కమిషన్ దృష్టికి రావడం జరిగింది. హైదరాబాద్లో కూడా వచ్చేసి రిప్రజెంటేషన్ చేసి నాకు తెలియకుండా అడుగుతున్నా, ఈ గ్రామ అభివృద్ధి కమిటీలకి ఏమైనా చట్టబద్ధత ఉందా? చట్టబద్ధత లేని వాటిని నడిపించడానికి, అవి వ్యవహరించడానికి ఎక్కడైనా ఉన్నవని వాటిని కొందరిని వెలివేయడానికి ప్రయత్నం చేస్తే వారి మీదనే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ అనేది మేము హైదరాబాద్ కేంద్రంగానే సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ కూడా సో మీ డిస్ట్రిక్ట్లో వరకు కమిషన్ కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా వారి దృష్టికి ఏదైనా మీరు స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే మీరు వారి దృష్టికి ఇస్తారండి. ముఖ్యంగా కమిషన్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ సమగ్ర సర్వేలో మీ సహకారాన్ని కోరటానికి, మీ సూచనలు తీసుకోవటానికి ఇందులో మీరు పూర్తిగా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. నెక్స్ట్ బీసీ సంక్షేమ సంఘం తరఫున చైతన్య సదస్సులు కూడా నిర్వహించి కుల గణన మీద ఏదైతే 52 అంశాలు ఉన్నాయో దాని మీద కూడా ప్రతి గ్రామ కమిటీలకు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే కొంచెం మీ దయచేసి థ్యాంక్ యూ సో మచ్. राव साहब का, सारी कमेटी का, कमीशन का और कलेक्टर साहब स्टेज पर बैठे हुए तमाम ऑफिसरों का शुक्रिया अदा करते हैं कि आपने हमें मौका दिया बोलने का और आपका खैर मकदम है। चीफ मिनिस्टर साहब ने तो बीसी कमीशन हमारे शहर को दिया है। हम चीफ मिनिस्टर साहब के भी ममनू मशहूर है। हमारे ज़िले को आप कमीशन आपकी देने से कमीशन जाना है। हमारी बागबान बिरादरी निज़ामाबाद में 700 मकानों के मुश्तमिल और इसमें 80% लोग गुर्बत ज़दा है। माशी तौर पे, सियासी तौर पे, तालीमी तौर पे, हर तबके में हर हिसाब से बिल्कुल पसमानदा है, गुर्बत ज़दा है। लोग मंडी लगाते, तरकारी का कारोबार, फ्रूट का कारोबार, आलू प्याज का कारोबार करने वाली तमाम सब बिरादरी हमारी यही है। कोई बड़ा बिजनेस नहीं है। आज तक हमारे को किसी भी गवर्नमेंट में कोई रिजर्वेशन मराहत नहीं मिले सर। हो सकता हमारी जानिब से भी कोई नुमाइंदगी नहीं हुई होगी, इसीलिए भी हमारी तरफ गौर नहीं किया गया होगा। इसीलिए हम चीफ मिनिस्टर आपके और आपके ममनू मशहूर है कि आप हमारी शहर को आके हमारी जो है सो मामला सुनने के लिए आए हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि हमारी बागबान बिरादरी को बीसी कमीशन के अंदर शामिल करें और हमारे के बिरादरी को कुछ फ़ायदा पहुँचाए। बहुत बहुत आपका शुक्रिया अदा करते हैं। हमारे Honorable Chairman and members and Honorable Collector, this Bhagwan brother is discriminated since long time. Your Honor, kindly
kindly hear me. This Bhakar brother is distributors in long while they are start hackers and doing petty business since long time here. And more preferably is there the Karnataka government and Maharashtra government. In Maharashtra, Bhagwan is noted as serial number 182 in OBC. I have mentioned and submitted a copy of caste certificate issued by the Maharashtra government to the Valva. And Bhagwan kindly submit before the honorable chairman and members to note down that point and include this Bhagwan brother in Telangana state also in OBC list or any backward classes for which this brother will be uplifted. They are more illiterate persons, 5th and 7th. They will stop studies from 6th and वो मुताबिक के ऊपर आपसे एक रिक्वेस्ट है, नवंबर से उनके कितना मिल रहा 6 नवंबर से डोर टू डोर एन्यूमरेटर्स आके हर एक फैमिली में बागबान बिरादरी बोल के उसके अंदर थैंक यू सर उस पर लिखो अगर नहीं आपका नहीं कास्ट क्या है तो रिलीजन क्या है उसके अंदर नहीं माइनॉरिटी लोग के लिखते हुए साथ ही साथ बागबान बिरादरी लोग के सबसे लिखा गया और उसके अंदर ये भी रहता आप क्या कारोबार कर रहे हैं, आपका इनकम का सोर्स क्या है, तो एक आपका इकोनॉमिक पोजीशन स्टैंडर्ड क्या है वो पता लगता, तो आपका सोशल स्टेटस का भी पता लगता, तो उस वक्त वो पूरा आप मेंशन कराइए। अभी हमने आप जैसा बताए ये BC ABCD ग्रुप में ई ग्रुप में कहीं पर आपका नाम आपका बिरादरी का नाम नहीं लिख रहा उसमें, अभी आप बोलते हैं तो एक्सेप्ट करें तो नहीं, तो बराबर आप जब पॉसिबल होता है आपका इकोनॉमिक और सोशल स्टेटस में BC ग्रुप में आए जैसा रहे तो इंप्रूव कर सकते हैं। आपका मासी हालत क्या है उसके अंदर जिक्र रहना पड़ता फॉर्म के अंदर, तो वैसा पूरा आपने कोशिश करें, जरूर हम लोग भी करने का कोशिश करें। మరి మా గాంధీ చేసుకొని జీవనోపాధి చేసుకుంటాము వీలుంటుంది. రెడ్డి గాళ్ళ అని మాకు గాలపురం కాదని వాళ్ళు రెడ్డి గాళ్ళ వాళ్ళు గాలపురం తీసుకొని సర్టిఫికెట్ సర్టిఫికెట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు రెడ్డి గాళ్ళకు గాలపురం సర్టిఫికెట్ ఇవ్వవచ్చని థ్యాంక్ యూ. నమస్తే సార్. గౌరవ బీసీ కమిషనర్ చైర్మన్ గారికి, బీసీ కమిషన్ మెంబర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క మా గాళ్ళ తరఫున నమస్కారం సార్. మేము బీసీపీ గాళ్ళ తెలుగుల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం సార్. నా పేరు కూతురు లక్ష్మణ్, గాళ్ళ తెలుగుల రాష్ట్ర సంఘానికి జనరల్ సెక్రటరీ సార్. మేము ఎత్తులతో గాను కట్టి నూనె తీసే కులం సార్. ప్రతి దేవాలయంలో కూడా మా నూనెని సప్లై చేసి దీపావళి చేసేవాళ్ళం సార్. ప్రస్తుతం నిజామాబాద్లో కూడా ఈ కంటేశ్వర్ దాదాపు 2 సంవత్సరాల క్రితం గుడి కూడా మా నూనెని సప్లై చేస్తాం సార్. ఇదే సప్లై మా తెలంగాణ స్టేట్లో అన్ని గుళ్ళ కూడా మాకు అవకాశం ఇవ్వాలని మీరు కోరుతున్నాను సార్. నూనె ఉత్పత్తి చాలా పెద్ద పెద్ద మిల్లు రావడం వల్ల మా యొక్క గాజు పరిశ్రమ చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డా సార్. అది ఏర్పడడం వల్ల మా కులస్తుల యొక్క జీవనోపాధి చాలా ముందుపడిపోయి కూలీలు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్. చాలా చదువులో కూడా వెనుకబడున్నారు కాబట్టి వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కట్టే కనుగోలు ఇప్పుడు చేయాలి. అవును సార్. ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అవును సార్. కాబట్టి మీ వాళ్ళు కూడా ఈ ఇంట్రెస్ట్ ఈ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి. అవును సార్. సీరియస్. అవును సార్. అందుకనే సార్ కార్పొరేషన్ మన వైఎస్ఆర్
మీ అంశాలను పూర్తిగా మీరు ఇంకేమైనా విషయాలు చెప్పదలుచుకుంటే 13వ తారీఖు తర్వాత ఇక ఒక రిప్రజెంటేషన్లో ఒకరే మాట్లాడితే బాబు చాలామంది ఉన్నారు, అంతమంది టైం దయచేసి వేస్ట్ చేయకండి. ఏదున్నా సబ్జెక్ట్ ఒకటే. సో మీరు హైదరాబాద్కు ఎప్పుడైనా వచ్చినప్పుడు 13వ తారీఖు తర్వాత మేమందరం అవైలబుల్ ఉంటాం ఆఫీస్లో. జడమంటే ఆఫీస్ లోపల వెనుక బిల్డింగ్లో 4th ఫ్లోర్లో మా ఆఫీసు. మీరు అక్కడికి రావాలి. తర్వాత ముఖ్యంగా మేము వచ్చింది ఏంటంటే ప్రతి కులం వారిని వారు ఎక్కడెక్కడైతే ఉంటారో అవన్నీ ఎన్యూమరేటర్స్ శిస్తులు చూస్తారు. ఆ టైంలో మీరు ఎన్విరాన్మెంట్ చేయించండి, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని, ఇంకా చాలామంది ఉన్నారు. కొంచెం ప్లేస్ ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఒకవేళ వారికి సీట్స్ మరి ఇప్పుడు గౌరవ శ్రీ గుట్ట గంగాధర్ గారు ఇందర్వాయి మండలం మున్నూరు కాపు అధ్యక్షుల గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. మా తాతలు మా తండ్రులు మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడద్దని చెప్పేసి కాయ కష్టం చేసి అన్ని కులాల వారు వాళ్ళ పిల్లలను డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు చేపించేస్తే ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగులుగా కనీసము పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంటికి తల్లిదండ్రుల ముఖం చూపెట్టకుండా ఎన్నో ఆత్మహత్యలకు గురైన ఆనాడు మనము భారతదేశానికి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వస్తే మన బతుకులు మారుతాయని చెప్పేసి అనుకున్న ఈ బీసీలు ఆనాడు నైజాం పాలన నుంచి విముక్తి పొంది మళ్ళీ సీమాంధ్ర పాలకుల వాళ్ళ పాలనలో ఎంతో అణచివేత గురై ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఇంకా మా బతుకులు మారలేవు, ఇంకా రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నాము. మేము చావుకు దగ్గర అవుతున్నాము తప్ప అభివృద్ధికి మాత్రం మేము నోచుకుంటలేము. ఇలా నేను ఒక మునుగప్ప బిడ్డగా చెప్తున్నా సార్. మేము అరుగాలము రాత్రనక పగలనక పురుగు పూసనక కష్టపడి పండించే పంటకు ధర నిర్ణయించే అధికారం మాకు లేదు. ఒక చిన్న గుండు సుది తయారు చేసే ఒక ఇండస్ట్రియల్ అతను దాన్ని రూపాయి అంటే రూపాయి, 5 రూపాయలు అంటే 5 రూపాయలు ఆయన అమ్ముకోగలుగుతాడు. అంటే రైతుల బతుకులు వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా వ్యవసాయం మీద తన సహాయం చేస్తుండే కానీ తన కుటుంబాన్ని మాత్రం ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకోలేకపోతున్నాడు. దయచేసి అన్ని రంగాలు సోదరులు చాలా మంది విద్యావంతులు, మేధావులు ఇక్కడ అన్ని రంగాల వారు అన్ని కులాల వారు చెప్పారు. సోదరులారా మీ అందరికి కూడా నేను విన్నవించాను ఒకటే, మనకు కావాల్సింది రాజ్యాధికారం. అది రావాలనంటే మన జనాభా ప్రకారము రాజ్యాంగబద్ధమైన పదవులు మనకు రావాలి. సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఈ పదవులు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా నా కులానికి మాత్రమే కావాలని చెప్పకుండా మనకు కావాల్సింది మేము 60% మాకు రిజర్వేషన్లు వస్తాయి చట్టసభలలో. మేము మా రాష్ట్ర మా పదవులతో మా భవిష్యత్తును మార్చుకుంటామని చెప్పేసి తెలియజేయని చెప్పి నమస్కారం. 60% అన్నారు కదా, మీరు ఇంటింటికి వచ్చి సర్వే చేసినప్పుడు మేము బీసీలము, కులాలకు అతీతంగా బీసీలందరూనే మేము 60%కు మించి ఉన్నట్టు ఆన్ రికార్డ్ చూపించండి. అది చేసి మీరు 60% అడగండి. ఒకవేళ ఆన్ రికార్డ్ లేకుంటే టు బి ఫ్రాంక్ బీసీ కమిషన్ ఏం చేయలేదు. ఏదైతే క్వశ్చన్ ప్రకారం వస్తావో ఆ డాటా మా ముందు పెట్టుకునేసి దాని ప్రకారం అనేది నిర్ధారించి మేము హైకోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంది. మీరు ఇంట్లో యాక్టివ్గా పాల్గొనకుండా ఈడలే మేము 60% ఉండదంటే కుదరదు, 60% చూపెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి, ఓకే. मैं पार्टी की तरफ से आप तमाम का चेयरमैन साहब का मेंबर का सबका यहाँ स्वागत आप खुश आमदीद करता हूँ साहब. ये बीसी कमीशन के तौर पे आप लोग यहाँ पर जो आए, मैं रिटर्न में भी हम लोग रिप्रेजेंटेशन दे रहे हैं, लेकिन उसके अलावा भी साहब जब हिंदुस्तान जब से बहुत सदियों से पहले यहाँ पर कई कौम के लोग यहाँ पर हिंदुस्तान में बसे आबाद रहे. 1947 में जब आज़ाद हुआ तब ज़रूरत पड़ी, क्योंकि हर नमूने के लोग, हर मुस्लिम, हर मज़ाहिब के लोग यहाँ पर आबाद थे. तो वहाँ पर जो लोग पीछे रह गए थे उनके लिए रिजर्वेशन रखा गया. उस डॉक्टर B.R. अम्बेडकर साहब ने जिसकी निगरानी में ये कानून बना, रिजर्वेशन दिया गया. यही सिलसिला चलते गया. जब 1970 में जब
ये आंध्र प्रदेश था जब लैंड सीलिंग एक्ट के तहत बहुत सारे जब निज़ाम के दौर में जो मुसलमानों के पास 30 से 35% ज़मीन हुआ करती थी, खेती बाड़ी भी करते थे हम लोग, लेकिन जब लैंड सीलिंग एक्ट के तहत ज़मीन हमारे दूसरों को अलर्ट किया गया। भारत अब हालात ऐसे हैं, हमारे मुतहदा आंध्र प्रदेश में राजशेखर रेड्डी साहब या हमारे अकबरुद्दीन अवैसी साहब की नुमाइंदगी पर 4% रिजर्वेशन श्री कृष्णा कमेटी बिठाई, फिर उसके बाद 4% मिला। लेकिन सर हमारा बोलना ये है कि 4% जो रिजर्वेशन हमको दिया गया वो अभी हमें नाकाफ़ी है, क्योंकि इसमें हमारे बहुत सारे अभी कम्युनिटीज जैसे सैयद है, पठान है, अरब है, ईरानी है, कच्ची लोग, ये तमाम लोग हैं, इन लोगों का सबका हाथ तक करना, क्योंकि हर कम्युनिटी में बहुत सारे लोग इकोनॉमिकली पीछे है सभी। तो उनको अगर हमको उसको फुलफिल करना है तो उनको रिजर्वेशन हमारा 4% से बढ़ा कर 10% बोल के हमारा डिमांड है, रिक्वेस्ट है। हो सकता नहीं आप हमारा ग्राउंड लेवल पे भी हिंदुस्तान में आज मुसलमानों की हालत कैसी है हर किसी को मालूम है, फिर भी तेलंगाना ये हुकूमत आंध्र प्रदेश या तेलंगाना में फिर भी हम कुछ सिक्योर है। यकीनन हम उम्मीद करते हैं कि ये जो गवर्नमेंट है इस पर आप तमाम ये लेके एक पॉजिटिव वे में जाएगी। और सबसे अहम बात ये है कि जब भी जो भी ये सर्वे होता है उस सर्वे में थोड़ा सा लैंग्वेज प्रॉब्लम कम्युनिटी में आता है, तो जिसको उर्दू अच्छा आता है, क्योंकि आजकल पासपोर्ट में एक भी अगर नाम मिस्टेक है तो बहुत मुश्किल होती है। शुक्रिया अदा करता हूँ और उम्मीद करता हूँ कि जो 4% रिजर्वेशन हमको दिया गया है उसमें भी बहुत सारे अभी यहाँ पर भी नहीं आते, तो उर्दू को खास कर रखते हुए, क्योंकि हैदराबाद के बाद निज़ामाबाद एक ऐसा शहर है जहाँ मुस्लिम आबादी ज़्यादा रहती है, निज़ामाबाद डिस्ट्रिक्ट में और निज़ामाबाद टाउन में। मैं उम्मीद करता हूँ ये हमारे ये जो सिफारिशात है या हमारे रिक्वेस्ट है उसको आप हुकूमत की सतह पे अच्छा पहुँचाएंगे। शुक्रिया। चेयरमैन साहब से रिक्वेस्ट करता हूँ कि जो 4% रिजर्वेशन जो दिया गया कांग्रेस हुकूमत में वो आज जुडिशलाइज होके प्रॉब्लम में है। तो जब आप लोग यहाँ पे आए हैं तो हमारी ख्वाहिश है कि आप गवर्नमेंट से रिक्वेस्ट करके इसको अच्छी तरह से जो है फॉलो करके जुडिशल डिपार्टमेंट में सुप्रीम कोर्ट में सही तरीके से अप्रोच होके अगर कम्प्लीटली ये हमारे फेवर में करा दिए, ये जो कोर्ट में मामला है वो पेंडिंग नहीं रह के हमारे हक में फेवर में जजमेंट आ गया तो वो बेहतर रहता। साथ ही साथ मैं आपको बोलना चाह रहा हूँ कि अभी अपनी सदर साहब हमारे बोले कि सैयद और जो भी कम्युनिटी हमारे पास छूट गई, हमारा दस्तूर ये बोल रहा कि ज़ात की बुनियाद पे हम रिजर्वेशन नहीं करें। हमारा स्टेट गवर्नमेंट का शुक्रिया जो वाईएस सेक्रेटरी साहब मुसलमानों की तरफ मुतवज्जो होकर मुसलमानों को रिजर्वेशन दिए इकनॉमिकल बैकवर्ड के वजह से। तो हम आपको कमीशन ये बोलना चाह रहे हैं कि उसमें सैयद पठान जो भी कम्युनिटी छूट गई वो भी इकनॉमिकल बैकवर्ड है, उन लोगों को भी रिजर्वेशन की जरूरत है। आज पूरे हिंदुस्तान में रगत मिश्रा और रिक्वेस्ट कि मुसलमानों को रिजर्वेशन देने की ज़रूरत है। तो मैं आप लोगों से ख्वाहिश करता हूँ कि ये जो दूसरे कमेटियाँ मेरे कम्युनिटियाँ जो छूट गए उन लोगों को भी रिजर्वेशन दिया जाए। शुक्रिया। गुजारिश ये करना चाहता हूँ, ख़ास तौर पर मैं शुक्रिया अदा करता हूँ ऑल इंडिया मजलिस मुस्लिमीन तरफ से पूरे लेजिस्लेटर्स आके अकबरुद्दीन साहब के सरपरस्ती में आके रिप्रेजेंटेशन दी। मैं आपसे सिर्फ इतना गुजारिश करना चाहता हूँ जो कि आप मेंशन करें, अगर ABCD ग्रुप या E ग्रुप में आना बोले तो जो एन्यूमरेटर 6-7 तारीख से आके आपके पास आए जब भी उसके अंदर दर्ज कराए तो कमीशन ने उस बेसिस पे इसमें एक निर्णय ले सकता। आपको मालूम है कितना मुश्किल के साथ नहीं जब 2004 में रिजर्वेशंस लाने की कोशिश करें 5% था, फिर बाद में 4% हो। अब इससे पहले जिक्र करें अभी भी सुप्रीम कोर्ट में चल रहा है, सुप्रीम कोर्ट में चल रहा है। तो अपने तरफ से हम पूरा ने जो समाज में जो भी तबके हैं, पसमानदे तबके हैं,
उन लोगों को नहीं फायदा पहुंचाने के वास्ते हम और साथी कमेटी के मेंबर्स पूरा आपके साथ है। तो आपको करने का जो एन्यूमरेटर 7 तारीख से एक महीना 15 दिन या 1 महीना आप इंटरेस्ट लीजिए, पूरों को एनरोलमेंट कराएं। थैंक यू। और आपसे एक बात मैं बोलना भूल गया कि नोटिफिकेशन दिए जो कमीशन ने पूर्व जो 10 डिस्ट्रिक्ट्स कंबाइंड डिस्ट्रिक्ट्स के सिर्फ में हमारे पास प्रपोजल आया 2 इंग्लिश पेपर 2 तेलुगु पेपर से देना। हम खुद कमीशन के तरफ से हमारे ऑफिसर्स बोले एक उर्दू में भी एडवर्टाइजमेंट नहीं होगा। एडवर्टाइजमेंट उर्दू में आया, शायद आप देखे नहीं देखे मेरे मालूम नहीं है, एडवर्टाइजमेंट में आया। हम वो तर्जुमा में कुछ गलत हुए लोगों के हम हमारे सतीश साहब जो ऑफिसर है हम बैठ कर नहीं 3-4 घंटे बैठ के नहीं कुछ उसके अंदर गलतियाँ रही तो गलतियों को भी रेक्टिफाई करके पब्लिश कराए। तो हमारा जो दर्द है आपके ताल्लुक से సార్ ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి వేడుకుంటున్నాం. సభ సజావుగా నడవాలంటే ప్రతి ఒక్కరు నిశ్శబ్దం వహించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు, మన సోదరులు. మరి ఇప్పుడు శ్రీద గౌరవనీయులైనటువంటి డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నిజామాబాద్. శ్రీ గౌరవనీయులు శ్రీ నిరంజన్ గారికి బీసీ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ మరి వేదిక మీద ఉన్న ఆఫీసర్స్తో నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు పబ్లిక్ హియరింగ్ కొరకు బీసీ కమిషన్ రావడము, మరి పబ్లిక్ హియరింగ్లో పాల్గొనడము, అందరి దగ్గర నుండి రిప్రజెంటేషన్ తీసుకోవడం చాలా సంతోషకరం. ఇది నిజంగానే అంటే ఒక స్వప్నంలాగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పలు బలహీన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మనము భావించిన తరుణంలో 10 సంవత్సరాలు మరి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జనాభాలో ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా అనే నినాదంతో మనము గతంలో బీసీ డిక్లరేషన్ చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో కూడా మనం ఎలక్షన్లో పెట్టుకున్న తర్వాత మరి ప్రజలు తీర్పిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ నియమించడము, మరి దాంట్లో ముఖ్యంగా నేను కొన్ని ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వాలనుకున్నాను పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, మన ఎమ్మెల్యేగా మా ప్రాంత ప్రజల యొక్క ఆలోచన మేరకు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ బీసీ జనగణన జరగాల్సిందే. వాళ్ళ యొక్క స్థితిగతులు జనాభానే కాకుండా వాళ్ళ అంటే ఆర్థికపరమైన స్థితిగతులు, సామాజిక పరమైనవి, మరి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ స్టేటస్ ఏంటిది సమాజంలో మరి అని చెప్పి వాళ్ళను అంతా కూడా స్టడీ చేసి దాని తర్వాత దానికి తగ్గట్టుగా దామాషా ప్రకారము స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించడము, మరి దామాషా ప్రకారం నిధులలో కూడా నిధులు కూడా కేటాయించడం, ఇవన్నీ కూడా జరగాలన్నది మా ఆలోచన. దాంట్లో భాగంగానే మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ బీసీ జనగణన కూడా జరగాలి. మరి కమిషన్ ముందు ఈ అంశాలు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కూడా మేము మీ ముందు పెడతా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్, మరి ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ప్రకారము, దాన్ని అధిగమించాలనంటే మరి ఇట్లా మన బీసీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన పెంచాలన్న దాని మీద మీరు కూడా స్టడీ చేసి దాన్ని గవర్నమెంట్కి సూచించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా నిధులు కూడా ఎవరి వాటా ఎంత అనేది కూడా మనము తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అంటే నేను కోరుకునేది అంటే కుల వృత్తుల వారికి ఇన్సూరెన్స్. ఇప్పుడు మనము రైతులకు, భూముల వారికి రైతులకు 60 సంవత్సరాల లోపల ఉన్న రైతులు ఏ కారణం చూద్దాయినా కానీ ఒకవేళ అకాల మరణం చెందితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు మనము ఇన్సూరెన్స్ ఇస్తాము. అదేవిధంగా కుల వృత్తుల వారికి కూడా ఇవ్వాలన్నది మేము డిమాండ్ చేస్తూ ఉన్నామంటే అది కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు టాడీ ట్యాపర్స్ కానీ, వేవర్స్ కానీ, ఫిషర్మెన్ కానీ వీళ్ళందరూ రిస్క్తో కూడుకున్న పని, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది కోరుతా ఉన్నాం. అది కాకుండా మరి ముఖ్యంగా స్టడీ సర్కిల్స్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మన
పిల్లలందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఉండాలి. మళ్ళీ మన దగ్గర కూడా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశాము. మరి అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏ ఎలక్షన్ సెలక్షన్ అయినా కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ మరి వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అట్లీస్ట్ ఒక బీసీ స్టడీస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాకు వచ్చిన రిప్రజెంటేషన్లో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులు వాళ్ళు ఏమన్నారంటే మాది BCD నుండి BCAకి మార్చండి అని చెప్పి కోరడం జరిగింది. అది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకొకటి ఏంటంటే MBCs మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే దాంట్లో గ్రూప్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది సంచార జాతులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా స్థిరపడకుండా మరి వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి ఆగమన గోచరంగా ఉంది. వాళ్ళ కొరకు స్పెషల్గా ఒకటి డెవలప్మెంట్ ఒక బోర్డు పెట్టి మరి వాళ్ళకు ఒక స్పెషల్గా ఫైనాన్స్ ఒక అసిస్టెన్స్ కూడా పెట్టి ఒక బోర్డులో వాళ్ళకి ప్రత్యేకమైన MBC బోర్డు పెట్టి దాంట్లో ఒక ఆర్థిక వనరులు పెట్టి వాళ్ళకు అన్ని విధాలుగా మనం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా ఇంకా వీళ్ళు సంచార జాతుల వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం ఏదైతే ప్లాన్ చేస్తుందో దాంట్లో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము చైర్మన్ గారు. అదేవిధంగా ఇప్పుడు కుల వృత్తుల వారికి పిల్లలకు ముఖ్యంగా ఇప్పుడు మనము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మనం స్థాపించబోతా ఉన్నాం గవర్నమెంట్ తరఫున హైదరాబాద్లో. అక్కడ మనకు అటు శ్రీశైలం రోడ్డుకు ఇవాళ నిన్ననే మన పేపర్లో కూడా చూసాము. వాళ్ళు ముఖ్యంగా ఒక ఏజెన్సీ ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మన ఆనంద్ మహేంద్ర గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఈజ్ ఆల్మోస్ట్ జాబ్ ఓరియంటెడ్ అండ్ 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. కాబట్టి ఈ కుల వృత్తుల వారి పిల్లలకు దాంట్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి వీళ్ళకు ఇంకా ముఖ్యంగా కుల వృత్తుల వారికి కూడా వాళ్ళు స్టూడెంట్సే కాకపోయినా వాళ్ళందరూ కూడా మనము టైరీ టాపర్స్ కూడా మొన్న ట్రైనింగ్ ఇచ్చినాం. కొంతమంది కాటమా ఒక కిట్స్ కూడా ఇచ్చినాము. అట్లనే ఇప్పుడు చాలామంది ఫిషర్మెన్ కూడా పాపం ట్రైనింగ్ లేకుండా వాళ్ళు నీళ్ళలో మరి పోయి చనిపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా అంటే ప్రతి కుల వృత్తుల వారికి స్కిల్డ్గా మన NAC ద్వారా కానీ లేకుంటే ఇంకా కొన్ని స్కిల్ యూనివర్సిటీ ద్వారా కూడా వాళ్ళకు సపరేట్ ఒక 3-4 మంత్స్ ఒక అప్రెంటిస్‌షిప్ కోర్స్ లాగా ఇస్తే ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర గల్ఫ్ కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ పీపుల్. వాళ్ళకి ఇక్కడ మనము బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మనకు సర్టిఫికేట్ లాగా ఇచ్చి వాళ్ళకి గల్ఫ్ పంపిస్తే వాళ్ళు దగ్గరికి డబుల్ సాలరీ. ఇప్పుడు మన దగ్గర ఒక కార్పెంటర్ ఒక 3 నెలలు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం NAC ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి అక్కడ ఇక్కడ 40,000 వచ్చేది అక్కడ 60,000 70,000 వస్తున్నాయి. సో మనం ఒక క్వాలిఫైడ్ అంటే బేసిక్గా సర్టిఫైడ్ కోర్స్ లాగా ఇచ్చి వాళ్ళకు మనం అందరినీ కూడా కుల వృత్తుల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చివరిగా అంటే ఇది అంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు చేసింది BC వర్గాలకు. ముఖ్యంగా ఇప్పుడు చేపల పెంపకం కానీ గొర్రెల పెంపకం అని దాంట్లో పెద్ద ఎత్తున స్కాములు జరిగాయి. ఆ స్కామ్ మీద కూడా మరి విచారణ జరిపించాలని సంఘ సభ్యులను కోరుకుంటూ మరి అంటే ఇది చాలా సంతోషకరం. ఇంత టైం ఇచ్చి ఇంత పబ్లిక్ హియరింగ్ ఇచ్చి మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా అదే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా కోరుకునేది అదే. మన జనాభా ఎంతనో మనకు అంత వాటర్ రావాలన్నది మనకు ఎలక్షన్లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనకు తప్పకుండా తెలంగాణలో BC వర్గాలందరూ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి భావిస్తూ ఈ రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాము అధ్యక్షుడు. సూచనలు చేసినందుకు BC కమిషన్ తరఫున వారికి అభినందనలు తెలుపుతా ఉన్నారు. సమగ్ర కులాల సర్వే ఆర్థిక సామాజిక రాజకీయ సర్వే జరుగుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. మేము కూడా BC కమిషన్ తరఫున ముఖ్యమంత్రి గారితో మనవి చేయడం జరిగింది. రాష్ట్రంలోని అందరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరి సమావేశం BC కమిషన్ తరఫున ఏర్పాటు చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందులో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనేసి దీనికి ఒక ఇంపిటస్
ప్రేరణ వస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ప్రజలందరి ఇన్వాల్వ్మెంట్ కావాలంటే, అన్ని వర్గాల వారి ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ప్రజాప్రతినిధులు, శాసనసభ్యుల యొక్క చొరవ అనేది ఎంతో ముఖ్యమైన విషయాన్ని వారితో మనవి చేయడం జరుగుతుంది. బహుశా ముఖ్యమంత్రి గారు కూడా ఒక సమావేశాన్ని అనేది బీసీ కమిషన్ తరఫున ఏర్పాటు చేయడానికి టైం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. మీరు అనేక అంశాలను అనేది మీరు ఇక్కడ రాతపూర్వకం కూడా చెప్పడం జరిగింది. మీరు మాట్లాడినప్పుడు కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. ఇప్పుడు 23% సరిపోదు, అది పెంచాలనే మాట కూడా చెప్పడం జరిగింది. బీసీలు ఏ దామాషాలు ఉన్నారో దాని ప్రకారం నిధులు కేటాయించాలనే మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా రిప్రజెంటేషన్స్ మీరు చెప్పినట్టు గుజరాత్ కులాస్తులను బీసీ ఏకు మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్ కుల సంఘాల కూడా చెప్పింది, మీరు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత స్కిల్ యూనివర్సిటీలో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించే అవకాశాలు కల్పించాలన్నమాట. వీటన్నిటి మీద సమగ్రంగా బీసీ కమిషన్ ఒక నివేదిక తయారు చేసేసి ప్రభుత్వానికి అందిస్తుందన్నమాట మనం చెప్తూ, మీకు ప్రత్యేకంగా శాసనసభ్యులుగా మీరున్న ఇందుకు మీపై ఒక గురుతరమైన బాధ్యత అనేది ఉన్నది. మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ బహుశా ఈ 6th నుంచో 7th నుంచో డోర్ టు వేసి ఎన్యూమరేటర్స్ అనేది వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళినప్పుడులే అందరిలే అందులో పాల్గొనేసి వారి వివరాలు ఇచ్చే విధంగా చూడండి. తర్వాత ఇంకొకటి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కొన్ని అంశాలు వారికి ఉన్నటువంటి వృత్తి ఏంటి, వారి ఆదాయం ఏంటి అనే మాట అడిగితే జనరల్గా పబ్లిక్లో ఉండే నేచర్ ప్రకారం ఏంటంటే ఆదాయం అనేది తెలిపితే మాకేమవుతుందో, లేకుంటే మాకు ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎంత బంగారం ఉందంటే ఏడ లాక్కుంటారో అనే ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని అనేది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా అందరి మీద ఉండడం మాట కూడా ఈ సందర్భంలో మీకు మనకి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి తెలియంది మనం రిజర్వేషన్స్ ఎంత కల్పించాలి. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి తెలిస్తేనే కదా ఏది ABCDలో ఏ గ్రూప్లో వాళ్ళు చేర్చారు. సో ఈ విషయంలో మీ చొరవ, మీ గైడెన్స్ మీ నియోజకవర్గ ప్రజలకు కావాలని కోరుతూ మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఉడర సోదరులు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసి దాంట్లో మెన్షన్ చేయడం మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు MBCలో చేర్చమని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే రాళ్ళు కొట్టి బతికేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇదంతా మెకనైజ్ అయిపోయి మొత్తం కూడా ఈ మనకు స్టోన్ క్రషర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ క్వారీస్ అన్నీ కూడా టెండర్స్ పెడతా ఉన్నాయి. వీళ్ళకి రాలేకపోతుంటే వీళ్ళ వృత్తులు కోల్పోతూ ఉన్నాయి. సో MBCలో ఇంక్లూడ్ చేయడమే కాకుండా వీళ్ళకు వారీలలో కూడా సపరేట్గా ఒక రిజర్వేషన్ లాంటిది ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, 3 ఇచ్చారు. యాక్చువల్ దాన్ని ఇంక్లూడ్ చేయాల్సింది కానీ మర్చిపోయాను. దయచేసి ఇది కూడా కన్సిడర్ చేయమని చెప్పి కోరుతూ, మరి మీరు ఇచ్చిన సూచనలు తప్పకుండా మేము రాబోయే 6 నుండి ఏదైతే మన కులగణన జరుగుతూ ఉందో దాంట్లో తప్పకుండా మేము పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ అందరు దయచేసి అక్కడ నిలబడకండి, దయచేసి కూర్చోండి. అయిపోయిన వాళ్ళు వెళ్ళండి, వేరే వాళ్ళకి అవకాశం. ప్రత్యేకంగా ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో చెప్పవలసిన విషయము, కానీ ఈనాడు మా నిజామాబాద్ నెల్లూరు కాపుసంఘం నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మా మున్నూరు కాపు కులంలో కొంతమంది ప్రేమతో ఇప్పుడు ఏదైనా పేరు నరేందర్ ఉంటే నరేందర్ రావు అని, నరేందర్ రెడ్డి అని, నరేందర్ పటేల్ అని ఈ విధంగా
చెప్పడం జరుగుతుంది. మరి వాటిని ఇంతకుముందు ఏదైతే రావులు కానీ రెడ్డి కానీ పటేల్ కానీ ఉంటే వాళ్ళని బీసీలో కాకుండా మరి వాళ్ళని ఓసీలో కింద పరిగణించారు. దయచేసి మరి ఆ యొక్క బీసీ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మరి బీసీగా గుర్తించాలని ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్న డిమాండ్. అయినా మేము నిజామాబాద్ నుంచి విన్నవిస్తున్నాము. ఇది కాకుండా ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తము 300 కాపులు ఈ బీసీ దాంట్లో చాలా అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వృత్తి వ్యవసాయము. నేడు వ్యవసాయం చాలా తగ్గిపోయి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా కుటుంబాలు చాలా పెరిగి ఎవరికి కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న స్థాయిలో లేరు. చాలామంది ఒక 10% 300 కాపులు మాత్రమే మంచిగా కనిపిస్తున్నారు. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు వీళ్ళు బాగున్నారు 300 కాపులు అని అనుకుంటున్నారు. కానీ 90% చాలామంది వెనుకబడి ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ 300 కాపు కులస్తుల్ని ఏ గ్రేడ్ గ్రూప్లో ఏలకు తీసుకోవాల్సిందిగా మా ప్రత్యేక విన్నపము. మరి ఈ రోజు ఏదైతే మీరు కులగణన ఏదైతే జరుగుతుందో 6th నుంచి స్టార్ట్ అవుతుందో మా కోఆపరేషన్ తప్పకుండా ఉంటుంది. ప్రతిదానికి మేమందరం కూడా సహకరించి మరి కులగణనలో మా యొక్క కష్ట నష్టాలను ఆ దాంట్లో వివరించుకుంటామని తెలియజేస్తూ మరి మా విన్నపాన్ని మన్నించి చైర్మన్ గారు మరి మన ఇదొకటి 42% ఏదైతే బీసీలు ఉన్నదో అది ఖచ్చితంగా రాజకీయాలను కూడా వాటికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అందరికీ 300 కాపు సంఘం తరఫు నుంచి నేను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నిజామాబాద్ 300 కాపు సంఘం అంటే కీర్తిశేషులు డి శ్రీనివాస్ గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ఇందులో మీరు ఉన్న రిప్రజెంటేషన్లో కూడా అధ్యక్ష స్థానం పేరులో వారి పేరు ఉంది. మీరు ఏవైతే విషయాలు ఇప్పుడు చెప్పడం జరిగిందో వాటన్నిటి విషయంలో కమిషన్ అనేది చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీతో ప్రత్యేకంగా మా కోరిక ఏంటంటే మనం 300 కాపు సోదరులు అందరితో ఈ 6th 7th నుంచి వారు ఎన్యూమరేటర్స్ వస్తారు. అందరినీ ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు అందులో ఒక కాలం మెన్షన్ చేసేది ఉంటుంది. ఆ కాలంలో మెన్షన్ చేయండి. వాస్తవంగా వచ్చే విధంగా చేయండి. మీరు చెప్పారు కొందరు పటేలు కొందరు రెడ్డిలు పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారనే మాట చెప్పిండ్రు. అది విషయం మనకందరికి తెలిసిందే. గతంలో అంటే పటేల్ అంటే ఒక స్థాయి పెద్దది అనుకుని పెట్టుకుంది. అప్పట్లో ఉన్నారు మండలి పెద్దలు. రెడ్డి అంటే అప్పుడు మా స్టాండర్డ్ పెట్టుకుంటుంది అనుకుని పెట్టుకుంటారు. మీరు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అయితే రెడ్డి అని రాసుకోండి. కానీ కులం పేరు రాసినప్పుడు ఉంటుంది. అది మాత్రం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.